వస్తున్నారు. వీ హ్యావ్ టు వెయిట్. ఆయన ఈ సవాళ్ళను ఎదుర్కొంటారని మనం ఆశించాలి. సార్, రేవంత్ను పక్కన పెట్టారా? కర్ణాటకలోనూ దాగుడు మూతలు. ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు అంటే ఈరోజు రెండు రకాలు. బీహార్లో స్టార్ క్యాంపెయినర్స్ లిస్ట్ ఇచ్చారు. అందులో రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి, ఆయన పేరు లేదు, ఆయన స్టార్ క్యాంపెయినర్, ఎక్కువ అక్కడికి వెళ్ళి ప్రచారం చెయ్యరు అని. సహజంగా ఆయన ప్రత్యర్థులనండి లేకపోతే బీఆర్ఎస్ వాళ్ళనండి రేవంత్ను నిర్లక్ష్యం చేసింది, అధిష్టానం పక్కన పెట్టేసింది, ఆయన ప్రాధాన్యత తగ్గిపోయింది. సో దానికి తగినట్టు ఆయన జూబ్లీ హిల్స్కి వస్తున్నారు. ఈరోజే అది చిత్రపురి కాలనీ సినీ కార్మికులు వాళ్ళ సభలో ఆయన పాల్గొంటున్నారు. ఉప ఎన్నికల్లో సామాన్యంగా ముఖ్యమంత్రులు పాల్గొనటం లేదా దీని మీద 2-3 రకాల అభిప్రాయాలు ఉంటాయి. ఈ మధ్య పాల్గొంటున్నారు. రేవంత్ రెడ్డి కూడా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో 2 దఫాలుగా 2 రోజుల పాటు పాల్గొనాలని నిర్ణయించుకున్నారు. దీన్ని ఆయన ఒక ప్రతిష్టకు లేకపోతే ఆయన దీనికి రాజకీయ పరిపాలనా అంశాలకు సవాలుగా తీసుకుంటున్నారు అని. అయితే మీడియాలో రకరకాల కథనాలు ఏమంటే అధిష్టానానికి కొన్ని విషయాల్లో రుచించలేదు. రేవంత్ రెడ్డి మీద వాళ్ళు కొంచెం ఏమనాలి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ నేపథ్యంలోనే ఈ మార్పు జరిగిందని కొన్ని రాజకీయ వర్గాల కథనం. దానికి తగినట్టే పిసిసి అధ్యక్షుడు అందరూ ఏఐసిసి నిఘా నేత్రంలో ఉన్నారు అని చెప్పడం కూడా ఈ సందేహాలు ఈ రాజకీయమైనవి కూడా పెంచుతుంది. కర్ణాటక ఏమో కర్ణాటకలో కూడా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య దిగిపోతాడు. సగం కాలం అయిన తర్వాత శివకుమార్ ఉప ముఖ్యమంత్రి, ఆయన ముఖ్యమంత్రి అవుతారని భావించిన నేపథ్యం. డికే శివకుమార్ కూడా రేవంత్ రెడ్డికి మంచి స్నేహితుడు. కానీ తీరా చూస్తే ఈ మధ్యకాలంలో సిద్ధరామయ్య కుమారుడు అతను కూడా అతను కూడా శాసనసభ్యుడు, మంత్రి. అతను మంత్రి కాదు, నాయకుడే, కాంగ్రెస్ నాయకుడు. ఆయన మాట్లాడుతూ మా నాన్న రాజకీయ జీవితం ఒక ముగింపుకు వస్తూ ఉంది అని, తర్వాత స్థానంలో పలానా ఆయన ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అని శివకుమార్ని కాస్త పక్కన పెట్టాడు. శివకుమార్ మారదు అని సిద్ధరామయ్య చెప్తున్నారు. మా నాన్న రాజకీయ జీవితం ముగింపుకు వస్తుంది కానీ వేరే ఆయన అయితే బాగుంటుంది అని ఆయన సజెస్ట్ చేస్తున్నాడు. శివకుమార్ కూడా అదేం పెద్ద ప్రధానం కాదన్నట్టుగా ఆయన ఏం మాట్లాడుతున్నా ఒక విధమైన అసంతృప్తిగానే ఉన్న పరిస్థితి. సో తెలంగాణలో కర్ణాటకలో కూడా కాంగ్రెస్కు అలవాటైనటువంటి ఈ అంతఃకలహాల వాతావరణము, బయటికి రకరకాల కథనాలు చెప్పటము, ఇంకా మంత్రివర్గంలో జరిగినవి అంటే మనం కొండా సురేఖ దంపతులు వచ్చి క్షమాపణ చెప్పడాలు ఇట్లాంటివి మనం చూసాం కదా. సో కొంచెం తుఫాన్ అని ఇందాక మనం అనుకున్నట్టే అంతర్గత తుఫాను కొంచెం కాంగ్రెస్ పార్టీలో ఈ పాలించేస్తున్న 2 ముఖ్యమైన రాష్ట్రాల్లో ఈ సంకేతాలు కనిపిస్తున్నాయి. మరి ఎలా వీటిని మళ్ళీ క్లియర్ చేస్తారు, ఎలా వెళ్తారన్నది ఒకటి. సార్, ఫిల్మ్ నగర్లో మరో శాఖ. కాకపోతే ఒకటే వీళ్ళకి సంతోషం, బీఆర్ఎస్లో కూడా అంతఃకలహాలు ఉన్నాయి కదా, కాబట్టి మాకేముంది, ప్రతిపక్షంలోనే ఉంటే కాంగ్రెస్ పార్టీలో ఎప్పటి నుంచో ప్రజాస్వామ్యం ఎక్కువ అనే పద్ధతిలో. సార్, ఫిల్మ్ నగర్లో మరో శాఖ ఛాంబర్ కాపాడబడిన